ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇళ్లపై ఏసీబీ అధికారులు ఉదయం మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్లో మల్టీ జోన్ 2 కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. నరహరి ఆస్తుల విలువ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోయినా ప్రాథమిక అంచనాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. సుంకరి నరహరి ఇల్లు కార్యాలయంతో పాటు ఆయన బంధువులు సన్నిహిత ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు దాడులు నిర్వహించాయి. చత్రినాగలోని నరహరి నివాసంలో అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. దాదాపు 10 నుండి 11 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. భూదస్త్రాలు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఇతర ఆస్తి పత్రాలు, అలాగే నగదు, బంగారు ఆభరణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు చాలా గోప్యంగా ఈ దాడులను ప్లాన్ చేశారు. ఇప్పటికీ అక్రమాస్తుల విలువపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఏసీబీ తనిఖీల్లో భారీగా ఆస్తులు, నగదు అధికారులు గుర్తించారు. సోఫాల్లో కోట్లలో నోట్ల కట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు. నరహరి ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 200 కోట్ల ఆస్తులను గుర్తించారు. 1.2 కోట్ల నగదును కూడా గుర్తించారు. భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇళ్లపై ఏసీబీ అధికారులు ఉదయం మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్లోని మల్టీ జోన్ 2 కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. నరహరి ఆస్తుల విలువ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోయినా ప్రాథమిక అంచనాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. సుంకరి నరహరి ఇల్లు కార్యాలయంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు నిర్వహించారు. చత్రినాగలోని నరహరి నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. దాదాపు 10 నుండి 11 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. భూదస్త్రాలు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఇతర ఆస్తి పత్రాలు, అలాగే నగదు, బంగారు ఆభరణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు చాలా గోప్యంగా ఈ దాడులు ప్లాన్ చేశారు. ఇప్పటికీ అక్రమాస్తుల విలువపై అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఏసీబీ తనిఖీల్లో భారీగా ఆస్తులు, నగదు అధికారులు గుర్తించారు. సోఫాలో కోట్లలో నోటకట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు. నరహరి ఇంట్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. 1.2 కోట్ల నగదును కూడా గుర్తించారు. భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మన బ్యూరో రాజ్ కుమార్ లైవ్లో మరిన్ని విషయాలు అందజేస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏసీబీ చాలా గోప్యంగా నరహరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. సో ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అనేది అంచనాకైతే రాలేదు. అసలు ఎంతవరకు అమౌంట్ ఉండొచ్చు? యా సయ్యద్, ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఈరోజు ఉదయంలో దాదాపు 13 ప్రాంతాల్లో వివిధ బృందాలుగా 13 బృందాలుగా ఏసీబీ అధికారులు, ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు చత్రనక తన ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి తన బంధువులు, మిత్రులు, బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సమీప బంధువులు, ఆ తర్వాత దానికి సంబంధించిన ఇంకెవరైనా కొలీగ్స్ ఉన్నారో వీటన్నిటి ఎవరెవరి బినామీలు వాటి మీద పూర్తి సమాచారంతో, విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం నుంచే ఈ దాడులు చేశారు. అసలు నిజంగా సయ్యద్, మనం ఇటీవల చూస్తున్నాం
ఏసీబీ అధికారులు పెద్ద పెద్ద తిమ్మింగలాలను పడుతున్నారు. అసలు చూస్తే ఆశ్చర్యం పోతుంది. ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షల జీతం, 3 లక్షల జీతం ఉంది. అది వాస్తవానికైతే ఎక్కువనే. మంచి జీతాలు, గవర్నమెంట్ జాబ్స్, ఒకవైపు ఉద్యోగాలు లేక రోడ్ల మీద జనాలు యువత తిరుగుతూ ఉంటే, వీళ్ళకేమో మంచి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు అన్ని వసతులు ఉన్నాయి, లక్షల్లో జీతం. అయినా కూడా అవినీతికి అలవాటు పడి, కాసులకు కకృతి పడి, ఇలా టేబుల్ కింద చేయి పెట్టి లక్షలు కాదు కోట్ల రూపాయల ఆస్తులను ఇవాళ సంపాదిస్తున్న పరిస్థితి. ఇవాళ నరహరి ఇంట్లో రైడ్ చేసినప్పుడు డబ్బు క్యాష్ సంచులల్లో, తర్వాత బెడ్ కింద పరుపులు ఉంటాయి కదా, ఆ పరుపులలో కూడా డబ్బులు దొరికినాయి. సంచులు కుమ్మరిస్తుంటే కట్లాలు, నోట్ల కట్టలు అనేది బయటపడతా ఉన్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలు పైమాటే అంటున్నారు. ఇంకా బహిరంగంగా మార్కెట్లో కొన్ని ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కొన్ని ఫామ్ హౌజులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు బంగారము, వెండి, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటి, ఇంకా బ్యాంక్ లాకర్లో కూడా వీళ్ళ బంధువులు, తర్వాత ఎవరైతే కుటుంబ సభ్యులు, తర్వాత కొంతమంది బినామీల మీద కూడా, తన మిత్రుల మీద కూడా ఇలా చేసుకోవడం, వాటి మీద కూడా కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్, ఆయన ఫోన్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అన్నీ కూడా చూస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికైతే అధికారులే షాక్ అయిన పరిస్థితి. సంచులలో నోట్ల కట్టలేంది. ఇంత ఒకవైపు జనాలు ఇబ్బందులు పడుతూ ఉంటే, తినడానికి తిండి లేదు, ఉద్యోగాలు లేవు, ఒకవైపు సామాన్యులు బాధపడుతూ ఉంటే, ఇలా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, అందరు కాదు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇలా కాసులకు కకృతి పడి, అవినీతికి అలవాటు పడిపోయి, వస్తున్న ప్రభుత్వ జీతాలు సరిపోక ఇలా చేయడము, ఇగో ఈ రీతిగా ఏసీబీ దాడుల్లో పట్టుబడడం నిజంగా అధికారులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. సయ్యద్ కుమార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.